మిత్రులారా, ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 మరియు సైబర్ క్రైమ్స్ గురించి మనం తెలుసుకుందాం. మానవ పరిణామంలో చూస్తూ ఉంటే సింధు నాగరికత కాలం నుంచి ఆధునిక ఈ రోజు వరకు చూస్తే నేరం యొక్క పరిణామ క్రమం ఏ విధంగా మారిందంటే, సింధు నాగరికత కాలంలో పశువులు దొంగతనం నుంచి ఆధునిక కాలంలో పరువు దొంగతనం వరకు మన యొక్క నేర క్రమం మారుతూ వచ్చింది. ఆ క్రమంలో ఒక వ్యక్తి పరువును కోల్పోవడం అనేది ఎలా ఉంటుంది, పరువు కోల్పోతే ఏ చట్టం ప్రకారం దర్యాప్తు చేస్తారు, ఆ దర్యాప్తులో ఏ చట్టంలో ఉపయోగపడతాయి, ఆ చట్టం గురించి ఈరోజు కూలంకషంగా తెలుసుకుందాం. సైబర్ క్రైమ్ అనేది సైబర్ క్రైమ్ చట్టం అనేది భారతదేశంలో 2000 సంవత్సరంలో భారత పార్లమెంటు ఆమోదించబడి 2000 నుంచి అమల్లోకి వస్తుంది. దీన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అని అంటారు. దాన్ని 2008లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అమెండ్మెంట్ అని 2008లో దాన్ని అమెండ్మెంట్ చేశారు. బేసిక్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు అప్పటికే భారతదేశం లేదా ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ఈ కామర్స్ బిజినెస్ ఆధారంగా బేసిక్గా ఈ చట్టం చేయబడింది. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం ఈ కామర్స్ని అంతటినీ కూడా లీగలైజ్డ్గా చేయడం కోసం ఉద్దేశపడింది. ఆ క్రమంలో ఈ సైబర్ క్రైమ్ నేరాలు ఏవైతే ముందు చెప్పుకోబోతున్నామో, ఈ సైబర్ క్రైమ్ నేరాలను కూడా ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది ఈ చట్టంలో వివరించబడింది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ప్రధానంగా పోలీసులకు సంబంధించి వరకు 8 సెక్షన్ ఆఫ్ లాస్ మాత్రమే అప్లై అవుతాయి. అవి మొదటి సెక్షన్ ఆఫ్ లా 66 ఐటీ యాక్ట్ అండి. ఈ 66 ఐటీ యాక్ట్లో చట్టంలో ఏమని పేర్కొనబడిందంటే, అనాథరైజ్ యాక్సెస్ టు సోర్స్ కోడ్ ఆర్ ప్రొటెక్టెడ్ సిస్టమ్ అని చెప్తుంది. అంటే ఎవరైనా ఆథరైజ్ సిస్టమ్ అనాథరైజ్గా యాక్సెస్ చేయడం కానీ, ఏదైనా సోర్స్ కోడ్ని మార్చడం కానీ ఇందులో నేరం అని చెప్తుంది. అంటే మన భాషలో తెలుసుకోవాలంటే హ్యాకింగ్, ఏదైనా ఒక వస్తువుని ఎవరి దగ్గరదన్నా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుని మన పరిధిలోకి అనాథరైజ్గా తెచ్చుకోవడం ఈ చట్ట ప్రకారం, ఈ సెక్షన్ ఆఫ్ లా ప్రకారం తప్పు అని చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక కంప్యూటర్ హ్యాక్ అయినా, ఒక ఫోన్ హ్యాక్ అయినా కూడా 66 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు సెక్షన్ ఆఫ్ లా వేసి మన ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో కట్టబడుతుంది. దాని దర్యాప్తులో భాగంగా ఇంకా వేరే సెక్షన్స్ ఏదైనా ఉంటే యాడ్ చేయొచ్చు. ఎవరైనా ఫోన్ హ్యాక్ అయిందని కానీ, సిస్టమ్ హ్యాక్ అయిందని కానీ, పాస్వర్డ్ లేదా ఒక సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిందని కానీ వస్తే మీ దగ్గరికి 66 ఐటీ యాక్ట్ వేసి మీరు దర్యాప్తు చేయవచ్చు. ఇంకా ఇందులోనే 43 ఐటీ యాక్ట్ కూడా యాడ్ చేస్తారు. ఎందుకు చేస్తారనేది తదుపరి వివరణలో తెలుసుకుందాం. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ లా 66B. ఈ 66B ఏంటంటే, చట్టంలో ఏమి పేర్కొనబడిందంటే, ఇది ఎలా ఉంటుందంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 411 ఆధారంగా ఉంటుంది. 411లా ఉంటుంది. అక్కడ సెక్షన్ 411 ఏం చెప్పబడుతుందంటే, దొంగ సొత్తును కలిగి ఉండడం నేరం అని సెక్షన్ 411 చెప్తుంది. అదేవిధంగా ఐటీ యాక్ట్లో సెక్షన్ 66B అని చెప్తుందంటే, ఎవరైనా ఒక సోర్స్ కోడ్ని కానీ లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ కానీ దొంగతనంగా కలిగి ఉండడాన్ని ఈ సెక్షన్ తప్పు అని చెప్తుంది. ఎలా అంటే, ఉదాహరణకి మన దగ్గర సెల్ ఫోన్ దొంగతనం జరిగి ఉంటుంది. సెల్ ఫోన్ దొంగతనం జరిగిందనేది దొంగతనం చేయడం 379 మన ఐపీసీ కేసులో 379 అవుతుంది. అట్లాగే ఆ దొంగ ఆ సెల్ ఫోన్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్మితే వాస్తవంగా మనం 411 వేసి ఎవరైతే వ్యక్తి కొన్నాడో ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం రికవరీ చేస్తాం, ఆ వ్యక్తిని కూడా ముద్దాయిగా చేస్తాం. అయితే ఈ ఫోన్లో
కొద్ది సమాచారం అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్స్ వివరాలు అయి ఉండొచ్చు, లేదా మరేదైనా వివరణాత్మక డేటా అనేది ఇందులో సమాచారం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఉదాహరణకి ఒక డొక్కో లేకపోతే గిన్నె పట్టుకెళ్తే అందులో ఏమి సమాచారం లేదా ఏదైనా విలువ కలిగింది ఏముండదు. అదే ఒక ఫోన్ పట్టుకెళ్ళిపోతే అందులో మనకు విలువైన సమాచారం ఉంటుంది కాబట్టి, అందులో సోర్స్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది దొంగతనంగా కొన్నాడు కాబట్టి, ఎవరైతే సెల్ ఫోన్ దొంగతనం చేసిన వ్యక్తి కాకుండా దొంగతనం చేసిన దొంగ సెల్ ఫోన్ కొన్న వ్యక్తికి ఈ సెక్షన్ ఆఫ్ లా వర్తిస్తుంది. ఇక మూడోది 66C ఐడెంటిటీ యాక్టు, 66 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు. 66 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఐడెంటిటీ థెఫ్ట్ అనేది నేరం అని చెప్తుంది. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏంటి అసలు ఏంటంటే, ఏది ఐడెంటిటీ థెఫ్ట్ అనేది ఈ 66Cలో చెప్పబడింది. ఏమేమి ఐడెంటిటీ థెఫ్ట్ కింద వస్తాయి? ఉదాహరణకి మీ ఫోటో మీ పర్మిషన్ లేకుండా ఎవరైనా తీసుకుంటే అది ఐడెంటిటీ థెఫ్ట్. మీ పాస్వర్డ్, మీ గూగుల్ పాస్వర్డ్, మీ జీమెయిల్ పాస్వర్డ్ అవ్వచ్చు, మీ ఫేస్బుక్ పాస్వర్డ్ అవ్వచ్చు, మీ ట్విట్టర్ పాస్వర్డ్ అవ్వచ్చు, లేకపోతే మీ ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్ కూడా ఇవన్నీ కూడా ఐడెంటిటీ అనేవి, మీ యొక్క ఐడెంటిటీ అనేవి క్లియర్గా చెప్పబడుతుంది. ఇది ఎవరైనా ఈ పాస్వర్డ్ కానీ, ఏటీఎం పిన్ కానీ, జీమెయిల్ పాస్వర్డ్ కానీ, ఫేస్బుక్ పాస్వర్డ్ కానీ ఎవరైనా మీ దగ్గర నుంచి మీ అనుమతి లేకుండా ఎవరైనా తీసుకుంటే నేరం అని ఈ 66 చెప్పబడుతుంది. ఈ 66ని ఐడెంటిటీ థెఫ్ట్ అని చట్టంలో పేర్కొనబడింది. ఎవరైనా ఒక వ్యక్తి నా ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఎవరో ఫోటోలు దొంగతనం చేశారు, లేదు నా ఫోటోతో ఎవరో ఒక వ్యక్తి ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు, లేదా నా బ్యాంక్ అకౌంట్లో ఎవరో నేను కాకుండా వేరే వాళ్ళు ఎవరో లాగిన్ అయ్యారని ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చుంటే దర్యాప్తు అధికారిగా మీరు 66C ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కేసు కట్టి మీరు దర్యాప్తు చేయాలి. ఇది ఐడెంటిటీ థెఫ్ట్. అదేవిధంగా ఐడెంటిటీ థెఫ్ట్ అనే దానికి పూర్తిగా డెఫినేషన్ ఇవ్వలేదు. చట్టంలో కూడా ఏమని చెప్పాడంటే, యూనిక్ ఏదైనా కూడా ఒక వ్యక్తికి సంబంధించినంత యూనిక్ అది ఉంటే ఏదైనా అది ఐడెంటిటీ థెఫ్టే అని ఉంటుంది. ఉదాహరణకు మన కళ్ళు కూడా ఐడెంటిటీ థెఫ్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరి కళ్ళు వాళ్ళకే సొంతం. మీ కళ్ళు, ఉదాహరణకి మీ కన్ను మీ పరిమితి లేకుండా మీ కన్ను ఫోటో తీసి వాడు ఎక్కడైనా వాడాడనుకోండి, అది కూడా ఐడెంటిటీ థెఫ్ట్ కింద వస్తుంది. ఉదాహరణకి మీ ఫింగర్ ప్రింట్ చూడండి కావాలి, మీ ఫింగర్ ప్రింట్ ఎవరైనా మీ అనుమతి లేకుండా వాడాడనుకోండి, అది కూడా ఐడెంటిటీ థెఫ్ట్ కిందే వస్తుంది. ఏ వస్తువు అయితే మీ సొంతం అయి ఉంటుందో ఆ వస్తువుని మీ అనుమతి లేకుండా ఎవరైనా వాడితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66C ప్రకారం నేరం ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ లా 66D. ఇందులో ఏమని చెప్పారంటే, ఐటీ యాక్ట్లో 66D ఇంపర్సోనేషన్ బై చీటింగ్ అని చెప్పాడు. ఇంపర్సోనేషన్ అంటే ఏం లేదండి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిలాగా నటించి మీ దగ్గర నుంచి వివరాలు తీసుకోవడం. ఉదాహరణకి నాకు SBI బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ ఉంది, నేను దానికి నా ఫోన్ నెంబర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎవరో పరాయ వ్యక్తి బ్యాంక్ నుంచి కాకుండా నా ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకొని నా డేటా అంతా తీసుకొని నాకు ఫోన్ చేసి, మీరు పలానా శ్రీనివాస్ గారు, మీకు పలానా బ్యాంక్లో SBIలో బ్యాంక్ అకౌంట్ ఉంది కదా అని ఆయన ఫోన్ చేస్తాడు. నేను పలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తాను ఆయన చెప్పేటప్పటికి నేనేమనుకుంటాను, బ్యాంక్ నుంచి ఫోన్ చేసి ఉంటారు, లేకపోతే నా వివరాలన్నీ ఈయనకి ఎట్లా తెలుస్తాయి, చెప్పండి సార్ అని ఫర్దర్గా అతనితో కన్వర్జేషన్ కొనసాగిస్తాను. ఆ కన్వర్జేషన్లో భాగంగా ఆయన ఏమంటాడు, మీ ఏటీఎం కార్డు వ్యాలిడ్ అయిపోయిందండి, అర్జెంటుగా మీది అప్డేట్ చేయాలా అంటాడు. లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అవ్వలేదండి, రేపటి నుంచి ఫిబ్రవరి 30 నుంచి ఫిబ్రవరి 20 నుంచి మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోద్దండి, కాబట్టి మీరు అర్జెంటుగా ఏం చేయాలంటే, నేను మీ మీకు ఓటీపీ పంపిస్తున్నాను, ఆ ఓటీపీ చెప్పండి, నేను వెంటనే అప్డేట్ చేస్తాను, నేను బ్యాంకులో ఉన్నాను అంటాడు. నేనేమనుకుంటాను, ఆయన బ్యాంక్ మేనేజరు లేదా బ్యాంకులో పనిచేసే వేరే ఎంప్లాయీ కాబట్టి నా బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవ్వకుండా చేస్తాడు కాబట్టి అని నేను అనుకొని నా వివరాలన్నీ, నాకు వచ్చిన ఓటీపీ, నా డేట్ ఆఫ్ బర్త్, నా CVV నెంబరు, నా కార్డ్ నెంబరు, అన్ని వివరాలు ఆయనకు చెప్పేస్తాను. దీన్ని ఏమంటారంటే
ఇంపర్సోనేషన్ బై చీటింగ్ అంటారు. వాస్తవంగా ఇది ఫోన్ చేసింది బ్యాంక్ మేనేజర్ కానీ బ్యాంక్ ఎంప్లాయీ కానీ కాదు. ఎవరో ఒక ఫ్రాడ్స్టర్ నా వివరాలన్నీ మోసం చేయాలనే ఉద్దేశంతో, నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు కాజేయాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి ఫోన్ చేసి వేరే విధంగా నటించి నాన్ని మోసం చేశాడు. కాబట్టి ఎవరైతే మోసగించాడో ఆ వ్యక్తి మీద 66D అనేది సెక్షన్ ఆఫ్ లా వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తర్వాత 66E ఇది ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఈ సెక్షన్ ఆఫ్ లాలో వైలేషన్ ఆఫ్ ప్రైవసీ అనే దాని గురించి చెప్పబడింది. అసలు వైలేషన్ ఆఫ్ ప్రైవసీ అంటే ఏంటంటే ఏ వ్యక్తి అయినా తన ప్రైవేట్ పార్ట్స్ అనుమతి లేకుండా క్యాప్చర్ చేయడం కానీ లేదా ట్రాన్స్మిట్ చేయడం కానీ వైలేషన్ ఆఫ్ ప్రైవసీ కింద చెప్పబడింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇది చాలామంది అనుకుంటారంటే ఓన్లీ ఆడవాళ్ళకే చెల్లుతుందేమో అని చాలామంది పొరపాటు పడతారు. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి నా న్యూడ్ పిక్చర్స్ ఫేస్బుక్లో పెడతానని పలానా వ్యక్తి నన్ను బెదిరిస్తున్నాడు అని అనుకుంటే, ఆ వ్యక్తి దగ్గర ఈ పిక్ ఉంది, మీ పిక్ ఉంది అని అనుకుంటే ఆయన మీద 66E కేసు కట్టి దర్యాప్తు చేయవచ్చు. అట్లాగే మన అనుమతి లేకుండా ఏదైనా ఉదాహరణకి నేను ఫేస్ పెడతానంటానండి, ఫేస్ పెడితే మన వైలేషన్ ఆఫ్ ప్రైవసీ అవుతుందా అవుదా అంటే అవుతుంది. ఎందుకంటే నా ఫేస్ పెట్టాలంటే నా అనుమతి ఉండాలి. వర్చువల్ వరల్డ్లో కానీ లేదా నిజ ప్రపంచంలో కానీ మీ ఫోటో అనేది, మీ ఫేస్ అనేది యూనిక్ ఐడెంటిటీ. దాన్ని మీ అనుమతి లేకుండా ఎవరు దుర్వినియోగం చేయరాదు. ఈ చట్ట ప్రకారం వైలేషన్ ఆఫ్ ప్రైవసీ అంటే ఎనీ ప్రైవేట్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అని చెప్పబడుతూ హూ ఎవర్ అని చెప్పబడింది. హూ ఎవర్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మగవచ్చు, ఆడవచ్చు. ఆడవాళ్ళకి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని మన వాళ్ళు చాలామంది పొరపాటు పడుతున్నారు. ఆడవాళ్ళకు కూడా ఇదే చట్టం వర్తిస్తుంది. తర్వాత 66F అండి. 66F గురించి మనకు సంబంధించింది కాదు, అయినా కూడా మనం 2 మాటలు దీని గురించి తెలుసుకోవాలి. 66F ఏంటంటే సైబర్ టెర్రరిజం. సైబర్ టెర్రరిజం అంటే ఏం లేదు, ఏదైనా ఒక దేశం మరొక దేశం మీద వాళ్ళకున్న టెక్నాలజీ వ్యవస్థను నిర్వీర్యించాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క నెట్వర్క్ సిస్టాన్ని స్మాష్ చేయడమే ఈ సైబర్ టెర్రరిజంలో చెప్పబడింది. సైబర్ టెర్రరిజం అనేది ఇట్ వాజ్ హ్యాండిల్డ్ బై IB, RA ఆర్ ఆర్మీ. లోకల్ పోలీసులకి దీంట్లో అంత పనేమీ ఉండదు. తర్వాత సెక్షన్ ఆఫ్ లా 67IT యాక్టు. 67IT యాక్టు దేని గురించి చెప్పబడిందంటే 67IT యాక్టు ఎనీ పర్సన్ వితౌట్ కన్సెంట్ టు షేర్ మెసేజెస్ ఆర్ పిక్స్ ఆర్ వీడియోస్ ఆఫ్ ఇన్ వల్గర్ మోడ్. అంటే ఏం లేదండి, అసభ్యకరమైన చిత్రాలు కానీ, అసభ్యకరమైన వీడియోస్ కానీ, అసభ్యకరమైన సైన్స్ అంటే దాన్ని ఏమంటారు తెలుగులో, సంజ్ఞలు, తెలుగులో చెప్పాలంటే సంజ్ఞలు, అసభ్యకరమైన నృత్యాలు, ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ వర్చువల్ మీడియాలో కానీ ఎవరైనా షేర్ చేయడం కానీ లేకపోతే కామెంట్ చేయడం కానీ ఇలాంటి ఏవి చేసినా కూడా 67IT యాక్ట్లో తప్పు అని చెప్పబడుతుంది. అట్లా తర్వాత 67A. 67A ఎప్పుడు వచ్చిందంటే 67 అనేది 2000లో వచ్చింది. 67A అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత 67A వచ్చింది. 67Aలో ఏం చెప్పబడిందంటే ఇందాక చెప్పుకున్న అబ్సీన్ కాంటెంటే, ఏదైనా అబ్సీన్ కాంటెంట్, ఇందాక ట్రాన్స్మిట్ అనే పదం వాడాం కదా, అట్లాగే షేరింగ్ అనే పదం ఇక్కడ వాడతాడు. ఉదాహరణకి థ్రెట్ చేయడం కోసం ఎవరో ఒక వ్యక్తి మన న్యూడ్ పిక్స్ని వేరే వాళ్ళకి పంపిస్తానని బెదిరించి లేదా బెదిరిస్తానని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి మనని లొంగ తీసుకున్నా లేకపోతే దాని ద్వారా అతను లబ్ధి పొందాలని ప్రయత్నిస్తే 67A చట్టం పరిధిలోకి వస్తాడు. ఎవరైతే ఈ పని చేస్తాడో ఆ వ్యక్తిని ఈ విధంగా శిక్షించవచ్చు. ఇవి బేసిక్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో పోలీసులకు సంబంధించినంత వరకు సెక్షన్ ఆఫ్ అంటే పీనల్ లాస్. రిమైనింగ్ IT యాక్ట్లో సుమారుగా 120 సెక్షన్ ఆఫ్ లాస్ ఉన్నాయి, కానీ
అందులో రిమైనింగ్ అన్నీ కూడా ఈ కామర్సు తదితర విషయాల గురించే చెప్పబడింది. ఓన్లీ నేను ఏదైతే చెప్పబడిన ఈ 8 సెక్షన్ ఆఫ్ లాస్ మాత్రమే సైబర్ క్రైమ్ నేరాల వివరణ, సైబర్ క్రైమ్ను ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, సైబర్ క్రైమ్లో ఏ నేరాలు చేస్తే ఏ సెక్షన్ ఆఫ్ లా వర్తిస్తుంది అనేది చెప్పబడింది. అట్లాగే ఇంకో సెక్షన్ ఆఫ్ లా ఉండేది, అయితే అది సుప్రీంకోర్టు 2008లో కొట్టివేసింది. అది ఏమిటంటే 66A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు. అది ఏమంటుందంటే ఎనీ వల్గర్ లాంగ్వేజ్ టెక్స్ట్ మెసేజ్లు పంపిస్తే నేరం అని చెప్తుంది. అయితే దాంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి వ్యతిరేకంగా ఉన్నదన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆ సెక్షన్ ఆఫ్ లాని కొట్టివేసబడింది. అది ప్రస్తుతానికి మన దర్యాప్తులో ఎఫ్ఐఆర్ కట్టరాదు, కడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కాబట్టి ఆ సెక్షన్ ఆఫ్ లాని ఎటు పరిస్థితుల్లోనూ ఎఫ్ఐఆర్ కట్టకూడదు. 66A మీద ఎఫ్ఐఆర్ కట్టడం అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కాబట్టి దానిని మనం వదిలివేయాలి. రిమైనింగ్ ఇప్పుడు ఏదైతే చెప్పబడుతుందో ఆ సెక్షన్ ఆఫ్ లాస్ అన్నింటిలోనూ మనం ఎఫ్ఐఆర్ కట్టవచ్చు. ఆ ఎఫ్ఐఆర్ దర్యాప్తులో భాగంగా ఇన్స్పెక్టర్ అండ్ అబోవ్ అధికారి మాత్రమే ఈ కేసును దర్యాప్తు చేయవచ్చు. దర్యాప్తు అధికారి, ఇన్స్పెక్టర్ అండ్ అబోవ్ అనే దాని గురించి స్పెసిఫైడ్గా సెక్షన్ 78 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో క్లియర్గా చెప్పబడింది. కాబట్టి ఇన్స్పెక్టర్ కంటే బిలో ర్యాంక్ అధికారి ఎవరూ కూడా ఈ కేసులు దర్యాప్తు చేయరాదు. ఎఫ్ఐఆర్ అయితే కట్టొచ్చు, కానీ దర్యాప్తు అనేది ఇన్స్పెక్టరు మరియు అంతకన్నా పెద్ద అధికారి మాత్రమే దర్యాప్తు చేయవచ్చు. దర్యాప్తులో అంతకన్నా పెద్ద అధికారి కూడా చేయొచ్చు. ధన్యవాదములు. థ్యాంక్ యూ.